నిజామాబాద్ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నీల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకమైన సామాజిక కార్యక్రమాలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని వేమూరి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామాల్లో అనారోగ్య కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించవచ్చని వేమూరి సత్యనారాయణ లాంటి సర్పంచులు అన్ని చోట్ల ఇటువంటి ఆరోగ్య శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య బృందం వారు మాట్లాడుతూ కరోనా తర్వాత గ్రామ స్థాయిలో ఎంతో మంది హై బీపీ, హై షుగర్ వల్ల మరణిస్తున్నారని, ఇటువంటి పరీక్షల ద్వారా వైద్య శిబిరాల ద్వారా ఆ రకమైన సమస్యలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ను సర్పంచ్ వేమూరి సత్యనారాయణను కొనియాడారు. గ్రామాల్లో పేదలు ఒక రోజు పని చేస్తే 1000 రూపాయలు కూలిపోయే పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి లేకుండా షుగర్ కానీ బీపీ కానీ మామూలు జబ్బులు లేనప్పుడు కూడా ఇక్కడే చూసి వాళ్ళకి మందులు ఇచ్చి నివారించే విధంగా చర్యలు తీసుకున్న స్వర్ణపాతి ట్రస్ట్ వారు మరొకసారి అభినందన తెలియజేస్తూ మునుముందు కూడా వీరు అనేక గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి చేయుతం ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఇందా పెద్ద ఆరోగ్యం మహాభాగ్యం ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ డబ్బు మనకు సహకరించదు. కాబట్టి మనం ముందు నుంచి కూడా మంచి అలవాటుతో ముందుకు పోతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరికీ ఉచితంగా వైద్య టెస్టులు నిర్వహిస్తూ దానికి కావలసినటువంటి సూచనలు తెలియజెప్తున్నటువంటి ముఖ్యంగా యశోద హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ భుజస్కంధాల మీద వేసుకొని నూతనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి వేమూరి సత్యనారాయణ గారు చాలా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని ఈ గ్రామంలో పేద ప్రజలకు అత్యధిక కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోద హాస్పిటల్ వారి యొక్క వైద్యం అందాలనే తపనతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక సంస్థ స్వర్ణ భారతి ట్రస్ట్. వారు అనేకమైనటువంటి ఈ సొసైటీకి సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అందరి మన్నలను పొందడం జరిగింది. అదే కాకుండా గురువారం, శనివారం నాడు ఈ పాదచారులకి, పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప అయినటువంటి విషయం. ఫస్ట్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే సర్వ్ టు ది నీడీ, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ వారు మరియు వారి చైర్మన్ అయినటువంటి నీల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాలు ఇదే విధంగా చేసుకుంటా అందరి మన్నలను పొందాలని చెప్పి మరి ఈ రోజు ఈ యొక్క మునగాల మండలం నరసింహపురంలో ఈ రీతిగా మెగా మెడికల్ వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరం. మరి యశోద హాస్పిటల్ నుంచి మరి డాక్టర్స్ మన ఊరికి రావడం అనేది ఎంతో సంతోషకరం. మరి యశోద హాస్పిటల్లో లేదంటే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఇక్కడ చేసే ప్రతి ఒక్క పరీక్షలు 2D ఈకో కావచ్చు, ఈసీజీ కావచ్చు, మరి బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు మనం కార్పొరేట్ లో చేయించుకోవాలంటే 3000 నుంచి 4000 రూపాయలు అవుతాయి. మరి అలాంటిది యశోద హాస్పిటలే మన ఊరికి వచ్చి ఈ అన్ని టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నది. మరి ఇట్లాంటివి మరి కరోనా తర్వాత మరి ఎలాంటివి రోగాలు వస్తా ఉన్నాయి అనేది ప్రజలకు అర్థం అవ్వట్లేదు. మరి చాలా మంది మేము చూస్తున్నప్పుడు పేషెంట్స్ కి హై షుగర్ ఉంటా ఉన్నది, బీపీ హైగా ఉంటా ఉన్నది. అయితే ఊర్లలో ఉంటున్న ఈ యొక్క ప్రజలకు వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళకు ఉన్న పని ఒత్తిడి కావచ్చు, మరి దాని తర్వాత డబ్బులు ఏమి కావచ్చు, మరి వీటన్నిటిని బట్టి వారు అర్థం చేసుకోలేక చూపించుకోలేకపోతారు. మరి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలంటే 10,000 రూపాయలు అయితే ఎందుకులే అని అనుకుంటారు. కానీ ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనము ఈ యొక్క పరీక్షలు చేసినప్పుడు నిర్ధారించవచ్చు. నిర్ధారించిన తర్వాత ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళని మళ్ళా యశోద హాస్పిటల్ కి వాళ్ళని తరలించి అక్కడ ఒకవేళ వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఫ్రీగా మరి కార్డియాక్ ప్రాబ్లం కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అక్కడ కూడా సర్జరీస్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అనేది ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో మరి జరగడం అనేది చాలా సంతోషం. మరి డాక్టర్స్ గా మేము కూడా మరి హైదరాబాద్, మహాపట్నం నుంచి వచ్చి ఇలాంటి మారుమూల గ్రామంలో మరి మెడికల్ క్యాంప్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఊరు ప్రజలందరూ కూడా విశేష స్పందనతోటి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని వినియోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 400 నుంచి 500 మంది మరి రిజిస్టర్ చేసుకొని ఎంతో మంది ప్రజలు వచ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. ఎన్నో న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ఈసీజీ కావచ్చు, మరి 2D ఈకోలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. మరి కరోనా తర్వాత కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నాక కొన్ని హెల్త్ ఇష్యూస్ కొత్తగా డిటెక్ట్ అవుతా ఉన్నాయి. అవి మేము గమనిస్తా ఉన్నాం.
మరి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ